అవతార్ మెహర్ బాబాకి జై. నేను ఇవాళ చెప్పే టాపిక్ పేరు మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, అంటే బానిసత్వంలో పారిణ్యత. ద మోటో మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ వాజ్ సెలెక్టెడ్ బై బాబా హిమ్సెల్ఫ్. ఈ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అనే మోటో ఏదైతే ఉందో అది బాబా స్వయంగా ఇచ్చారనమాట. ఇరిచ్ ఎక్స్ప్లెయిన్డ్, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ మీన్స్ అచీవింగ్ మాస్టరీ ఇన్ బికమింగ్ అ స్లేవ్. అంటే ఇరిచ్ చెప్పాడు, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే బానిసత్వంలో ఇంకా నువ్వు హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, అది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే. అ పర్ఫెక్ట్ స్లేవ్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ నో విల్ ఆఫ్ హిజ్ ఓన్. ఒక పర్ఫెక్ట్ స్లేవ్ అంటే ఒక నిజమైన బానిస, అలాంటి వాళ్ళకి ఒక విల్ అంటే ఇచ్చ, కోరికలు లాంటివి ఏమి ఉండవు. హీ జస్ట్ లివ్స్ అకార్డింగ్ టు ద విల్ అండ్ విష్ ఆఫ్ హిజ్ మాస్టర్. తన గురువు ఇచ్చే తన ఇచ్చ అన్నట్టుగా తన జీవితాన్ని గడుపుతాడు. హీ హ్యాస్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ ఫుల్ఫిల్లింగ్ ఎవ్రీ విష్ అండ్ విమ్ ఆఫ్ హిస్ మాస్టర్ బై ఒబేయింగ్ హిమ్ ఇంప్లిసిట్లీ. తనకు జీవితంలో గమ్యాలు కానీ గోల్స్ కానీ ఏమన్నా సాధించాలి అలాంటివి ఏమి ఉండవు. తన గురువు ఏం చెప్తే అదే తూచా తప్పకుండా చేయడమే తన జీవిత గమ్యం కింద పెట్టుకుంటాడు. అది అసలైన బానిసత్వం అంటే. ముందు బ్యాక్ నెక్స్ట్ ఇంకో స్లైడ్ ఉంది, మధ్యలో ఇంకో స్లైడ్ ఉంది, ఇంకో పీపీటీ ఓపెన్, సెకండ్ పీపీటీ. It is just like becoming the sandals of the beloved's feet, so that you always remain with the beloved without any desires or thoughts. నిజమైన బానిస అవ్వడం అంటే మన ప్రియతముని చెప్పుల కింద ఉండాలన్నమాట. అంటే మన గురువు కింద చెప్పుల కింద మనం ఉండాలి, ఎటువంటి కోరికలు ఎటువంటి థాట్స్ లేకుండా. శాండిల్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫీట్, నాట్ ఆన్ ద హెడ్. And therefore mastery in servitude means to become the sandals of the master's feet. చెప్పులు అనేది మనం కాళ్ళకి వేసుకుని ఉంటాం, నెత్తి మీద పెట్టుకోం. అదేవిధంగా మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే మన గురువుకి చెప్పులు, మన గురువు కాళ్ళ లెవెల్కి మనం ఆ స్థాయికి మనం చేరుకోవాలన్నమాట. దెన్ ఓన్లీ క్యాన్ వన్ డూ సెల్ఫ్లెస్ సర్వీస్ అండర్ ద మోటో మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. ఈ ప్రాసెస్, ఈ స్థాయికి మనం చేరుకుంటే అప్పుడు మనం సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది చేయొచ్చు అనమాట. బాబానే మన ద్వారా చేయిస్తాడు. ఇది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ ఒక మెయిన్ మోటో. ఈ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ మోటో మీద బాబా ఒక స్టోరీ చెప్పాడనమాట. ఆ స్టోరీ ఎవరి గురించి అంటే కళ్యాణ్ ఎవరంటే రామ్దాస్ అనే గురువు యొక్క శిష్యుడు. రామ్దాస్ అనే గురువుకి చాలామంది శిష్యుడు ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళలో కళ్యాణ్ అంటే రామ్దాస్కి చాలా ఇష్టం. కళ్యాణ్కి బాగా ఇష్టం అలా చూపించేవాడు అనమాట. ఇది వేరే శిష్యులకి నచ్చేది కాదు. అయితే ఒకరోజు గురువుని అడుగుతారన్నమాట డైరెక్ట్గా, మీరు కళ్యాణ్కే ఎందుకు ఇలా ఫేవరెటిజం చూపిస్తున్నారు, తననే ఎందుకు ఇష్టంతో చూస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు రామ్దాస్ ఏం చేస్తాడంటే కళ్యాణ్ని పిలిచి చెప్తాడనమాట, నువ్వు వెంటనే వెళ్ళి నువ్వు ఒక లాంతర్ని వెలిగించి నా దగ్గరికి తీసుకురా అంటాడు. అప్పుడు కళ్యాణ్ ఏం ఆలోచించకుండా లోపలికి వెళ్ళి ఒక ల్యాంటర్న్కి మంట వెలిగించి తీసుకొస్తాడు. అప్పుడు వేరే శిష్యులందరూ ఇలా ఆశ్చర్యంతో చూస్తారన్నమాట, అదేంటి మిట్ట మధ్యాహ్నం కదా, ఎండగా ఉంది, ఇప్పుడు గురువు గారికి ల్యాంటర్న్ ఎందుకు కనిపిస్తుంది కదా అంతా అని అడుగుతారన్నమాట. అలా అనుకుంటూ ఉంటారు. అప్పుడు రామ్దాస్ గురువు చెప్తారనమాట, నేను కళ్యాణ్కి ఎప్పుడైతే ల్యాంటర్న్ వెలిగించి పట్టరమ్మన్నానో తను ఏమీ ఆలోచించకుండా ఏమి లాజిక్లు అడగకుండా వెళ్ళి నేను చెప్పింది చేశారు. కానీ మీరు, నేను ఎప్పుడైతే ల్యాంటర్న్ తనని పట్టరమన్నానో మీరు ఆలోచించడం మొదలుపెట్టారన్నమాట, ఏంటి ఆల్రెడీ ఎండగా ఉంది కదా, ఇప్పుడెందుకు ల్యాంటర్న్ అంతా కనిపిస్తుంది కదా అని. అదే మీకు తనకి ఉన్న డిఫరెన్స్. నేను ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు మీ మైండ్ ఏదైతే ఉందో అది ఆఫ్ చేసేసి కేవలం నేను చెప్పింది మాత్రమే చేయాలి. అది స్టోరీ వెనకాల ఉన్న మారల్. అది బాబా మనకు చెప్పాడనమాట. When one does that, the master takes on the complete responsibility of the one who has surrendered himself.
ఆ స్థాయికి, ఆ లెవెల్ బానిసత్వానికి మనం చేరుకున్నప్పుడు ఇంకా గురువే మనల్ని చూసుకుంటాడనమాట. అంటే చేయి పట్టుకుని ఒక పాత్లో మనకి తీసుకెళ్తాడు. సో ఇన్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద మాస్టర్ యూ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ ట్రూ ఫ్రీడమ్. మన గురువుకి ఒక ఒక రియల్ బానిస అయినప్పుడు మనకి ట్రూ ఫ్రీడమ్ అంటే అసలైన స్వాతంత్రం అనేది లభిస్తుంది. ఎందుకంటే మనకంటూ ఒక కోరికలు, మనకంటూ ఒక గమ్యాలు లాంటివి ఏమి ఉండవు. గురువు చెప్పిందే మనం చేయాలి, అదొక్కటే మన జీవిత గమ్యం. సో మనకంటూ ప్రెషర్స్ అంటూ ఏమి ఉండవు అనమాట. సో ఆ రకంగా మనకు ఒక అసలైన స్వాతంత్రం అనేది ఒకటి లభిస్తుంది. దిస్ ఇస్ వాట్ ద మోటో మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ మీన్స్. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే ఇది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎంత బాగా చెప్పాడో కదా కమల్. కమల్ చెప్పినట్టు మనం అందరం బాబాకి సరెండర్ అవ్వడానికి ట్రై చేద్దాం. అయితే ఇందాక నీరవ్ మిస్చీవియస్ చికెన్ అన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. కానీ అప్పుడు నేను ఐస్ క్రీమ్ స్టోరీ చెప్తున్నాను కదా అని ఆగాను. సో ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకసారి మండలి వాళ్ళు డిన్నర్ టైంలో చికెన్ ఫస్ట్ వచ్చిందంటే ఎగ్ ఫస్ట్ వచ్చిందని కొట్టుకుంటూ ఉంటారనమాట. సో బాబా వరండాలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే బాబాకి వీళ్ళ అరుపులు కేకలు వినిపిస్తాయి. ఏంటి వీళ్ళు ఇలా అరుస్తున్నారు అని చెప్పి లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఏమైంది, ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే, బాబా చికెన్ ఫస్ట్ వచ్చిందని ఒకవైపు, ఎగ్ ఫస్ట్ వచ్చింది బాబా అని ఒకవైపు అనమాట కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు బాబా చికెన్ ఫస్ట్ రాలేదు, ఎగ్ ఫస్ట్ రాలేదు, నేనే ఫస్ట్ వచ్చాను అని చెప్పి చెప్తారు. ఇప్పుడు తనిష్క్ ఒక పాట పాడతాడు. अवतार मेहर बाबा की जय। उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद, उस्ताद धन्यवाद। ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर ओ मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर धन्यवाद, मेहर रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद, रामा धन्यवाद,
ధన్యవాద్ తనిష్క్, బాగా పాడావు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టినందుకు మీ అందరికీ ధన్యవాద్. బాబా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బాబాకి ధన్యవాద్. ఇప్పుడు మెహరాన్స్ తన డ్రాయింగ్ గురించి చెప్తాడు. అవతార్ మెహర్ బాబాకి జై. నేను గీసింది గురుప్రసాద్. ఈరోజు మనం అసలు బాబా గురుప్రసాద్కి ఎలా వచ్చారో తెలుసుకుందాం. ఒకసారి మనందరికీ తెలుసు బాబా చాలా తీవ్రంగా సెక్లూజన్ చేసేవారని. అసలు ఎవరితో ఏం కాంటాక్ట్ పెట్టుకోకుండా చాలా రోజుల తరబడి ఏం తినకుండా అలా సెక్లూజన్ చేసేవారని మనందరికీ తెలుసు. అయితే ఒకసారి 1951లో మహాబలేశ్వర్లో అలాంటి ఒక సెక్లూజన్ చేశారనమాట. ఆ సెక్లూజన్ ఎంత తీవ్రంగా ఉండేదంటే అసలు ఏమీ తీసుకునేవారు కాదు. అదొక 100 days చేశారనమాట. అయితే ఆ రోజు అసలు ఏమీ తీసుకునేవారు కాదు. ఒట్టి పొద్దున ఒక కొంచెం కాఫీ, సాయంత్రం కొంచెం కాఫీ మాత్రమే తాగేవారు. ఒక 6 months తర్వాత బాబా మెహరాన్ పిలిచి అడుగుతాడనమాట, అసలే నేను ఆకలి మీద ఉంటే నాకు సగం ఫ్లాస్కే మీరు పంపిస్తున్నారు, ఫుల్ ఫ్లాస్క్ పంపించారు ఎందుకు కాఫీ అంటే, మెహరా అంటుంది లేదు బాబా నేను ఫుల్ ఫ్లాస్కే పంపానండి. నాజా ఖుర్షద్ కూడా అవును బాబా మేము చూస్తాము మొత్తం ఫుల్ ఫ్లాస్క్ పంపిస్తాం అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లాడిని పెడతారనమాట రోజు బాబా కాఫీ ఇవ్వడానికి. ఆ పిల్లాడిని పిలుస్తారనమాట. ఆ పిల్లాడి పేరు లాహు. ఆ పిల్లాడిని పిలిచి నువ్వు మేము ఫుల్ ఫ్లాస్క్ ఇస్తున్నాం కదా, హాఫ్ ఫ్లాస్కే వెళ్తుందంట బాబా దగ్గరికి అంటారు. అయితే ఆ పిల్లాడు భయపడతాడు. బాబా పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఎంబ్రేస్ ఇచ్చి అసలు నిజం చెప్పు అని అడుగుతాడు. అయితే ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, బాబా అది సగం దూరం తర్వాత నాకు దాహం వేసేది, సగం కాఫీ నేను తాగేసేవాడిని పొద్దున్న సాయంత్రం అని చెప్తాడు. ఆల్రెడీ బాబా నీరసంతో ఆకలితో ఉండేసరికి దానిపైగా సగం కాఫీయే తీసుకెళ్ళేవాడంట. బాబా ఫర్గివ్ చేస్తాడు నిజం చెప్పినందుకు. అయితే ఆ 100 days సెక్లూజన్ తర్వాత బాబా బయటకు వస్తాడు. మండలి వాళ్ళందరూ ఏం కంగారు పడతారంటే బాబా ఎక్కడ బాడీ డ్రాప్ చేసేస్తారేమో అని కంగారు పడతారంట. అంత వీక్గా అంత ఓన్ అవుట్ ఉండే అంట బాబా. అయితే వాళ్ళందరూ ఏం సజెస్ట్ చేస్తారంటే మళ్ళీ తర్వాత ఆగస్ట్లో హైదరాబాద్ రావాలి మనోనాష్కి. అందుకే వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారంటే హైదరాబాద్ వచ్చే ముందు మనం ఒక్కసారి పూనా వెళ్దాం బాబా, పూనాలో ఒక 1 month అలా ఉండి అప్పుడు మనం మళ్ళీ హైదరాబాద్కి వెళ్దామని చెప్తారు. అయితే ఇరుచి ఏం చేస్తాడంటే తన సోదరుడు మెహర్వాన్ జస్సా వాళ్ళకి చేస్తాడు, టెలిగ్రామ్ పంపిస్తాడనమాట. ఏమనంటే ఒక బంగ్లో వెతకమని టెలిగ్రామ్ పంపుతాడు. ఎక్కడ పూనాలో ఒక బంగ్లో వెతకమని టెలిగ్రామ్ పంపుతాడనమాట. అయితే అప్పుడు తను ఒక్కడు వెతకడం కొంచెం కష్టం అని చెప్పి మెహర్వాన్ జస్సా వాళ్ళ ఆది కేరాని కూడా తీసుకెళ్తాడు బంగ్లో వెతకడానికి. వాళ్ళిద్దరు మొదటిగా జంషెద్ దగ్గరికి వెళ్తారు. అప్పట్లో జంషెద్కి ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఐస్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి జంషెద్తో మాట్లాడుతుండగా ఒక అతను వింటాడనమాట పక్క నుంచి. విని నాకు తెలిసిన ఒక అతని దగ్గర బంగ్లో ఉంది, అతను ఇప్పుడు ఆ బంగ్లోలో లేడు, మాకు కీస్ ఇచ్చేసి వెళ్ళాడు, మీకు కావాలంటే ఆ బంగ్లో ఇస్తానని అంటాడనమాట. వీళ్ళు ఓహో చాలా బాగుంది, సరే అయితే ఎంత ఛార్జ్ అంటే, ఛార్జ్ ఏం లేదు మెహర్ బాబా కాబట్టి ఏం ఛార్జ్ లేదు, కానీ ఒక కండిషన్ పెడతాడనమాట. ఆ కండిషన్ ఏంటంటే కేవలం 1 month మాత్రమే ఉండాలి, 1 month తర్వాత ఆ ఓనర్ వచ్చేస్తాడు. అయితే వీళ్ళు చాలా హ్యాపీగా వీళ్ళు అనుకుంటూ ఉంటారనమాట, ఎప్పుడు బాబా పనికి వెళ్తే ఏదో ఒక ఛాలెంజెస్ ఉంటాయి, బాబా ఏదో ఒక టెస్ట్ పెడతాడు, ఇప్పుడు ఏంటి ఇంత ఈజీగా అయిపోతుందని వాళ్ళలో అనుకుంటారు. అనుకొని మెహర్వాన్ జస్సా వాళ్ళ ఇరుచికి ఒక టెలిగ్రామ్ పంపుతాడనమాట. ఏమనంటే మీరు వచ్చేసేయండి మాకు బంగ్లో దొరికేసిందని. మరుసటి రోజు వీళ్ళు ఆది కేరాని మెహర్వాన్ జస్సా వాళ్ళ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు ఆ బంగ్లో కీస్ తీసుకోవడానికి.
వెళ్ళేసరికి గొడవ గొడవగా ఉంటుంది మొత్తం అక్కడంతా. ఏంటి అని చూస్తే ఆ బంగ్లో ఇచ్చే అతను వాళ్ళ నాన్న, ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఏమని కొట్లాడుకుంటూ ఉంటారంటే వాళ్ళ నాన్న ఏమంటాడంటే, మెహర్ బాబాకి చచ్చినా ఇవ్వద్దు, డెడ్ అగేన్స్ట్ అనమాట అతను, అస్సలు ఇవ్వద్దు మీరు, ఈ ఆదికే ఇరానీకి మాత్రం కీస్ ఇస్తే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటాడు. ఇంక అతను ఏం చేయలేక, నేను ఇవ్వలేను, మీకు ఇలా గోల చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళిపోయి మళ్ళీ లెటర్ రాస్తారు ఇరుచికి, ఏమనంటే ఇలా మాకు ఇవ్వట్లేదు అంటే. అప్పుడు బాబా అంటాడనమాట, ఇంకేం చేసేది లేదు, ఎలాగో బయలుదేరిపోయాం, జల్దీ జల్దీ ఎత్తుకండి, ఏదో ఒక 2 రోజుల్లో మంచి బంగ్లా ఎత్తుకండి. అయితే తిరుగుతూ ఉంటాడు మెహర్బాన్ జస్సా వాళ్ళ. తిరుగుతూ ఉంటే బండ్ గార్డెన్ రోడ్ మీద తిరుగుతూ పక్కన ఒక పెద్ద బంగ్లో చూస్తాడనమాట. పెద్ద పెద్ద గేట్లు, చాలా బాగుంటుంది ఆ బంగ్లో. చూసి అబ్బా ఎంత బాగుంది ఈ బంగ్లో అనుకొని దగ్గరికి వెళ్తాడు. గేట్ల దగ్గర ఏ వాచ్మెన్ ఉండడు, కేర్ టేకర్ ఉండడు, ఎవ్వరు ఉండరు. ఇంకేం చేస్తాడు, అప్పట్లో యంగ్, అప్పుడు మెహర్బాన్ జస్సా వాళ్ళకి అప్రాక్సిమేట్గా 21 years. అప్పుడు గోడ దుంకుతాడు అనమాట. గోడ దుంకి గోడ మీద కూర్చుంటాడో లేదో ఉరుక్కుంటూ ఆ వాచ్మెన్ వచ్చేస్తాడు. వాచ్మెన్ బయటకు వచ్చి తరిమేస్తాడు అనమాట. వెళ్ళిపో అంటే ఏం చెప్పినా వినడు. వెళ్ళిపో అంటాడు. ఆ బంగ్లా నుంచి తరిమేస్తాడు. ఇంక వెళ్ళిపోతాడు, ఏం చేయలేక వెళ్ళిపోతాడు. అదే టైంకి రామచందర్ గాడేకర్ కూడా పూణేలో ఒక బంగ్లో కోసం వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉండగా అదే బండ్ గార్డెన్ రోడ్డు మీద ఒక పెద్ద బంగ్లోని చూస్తాడు, అదే గురుప్రసాద్. అయితే బాబాకు అవసరం అని తెలిసి అక్కడ పూణేలో ఉన్న సర్దార్ రస్తే దగ్గరికి వెళ్తాడు. సర్దార్ రస్తే దగ్గరికి వెళ్ళి బాబాకు బంగ్లో కావాలని విషయం చెప్తాడనమాట. అయితే అసలు సర్దార్ రస్తే ఎవరు అంటే, సర్దార్ రస్తే మన అవతార్ మెహర్ బాబా పూనా సెంటర్ ఏదైతే ఉందో దాని ఆ ల్యాండ్ ఉందో, ఏదైతే ల్యాండ్ ఉందో అది ఇచ్చిన అతను అనమాట. మొదటిగా రామచంద్ర గాడేకరే ఇతన్ని బాబాకి పరిచయం చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళు బాబా ఫోల్డ్లోకి రావడం, ఆ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే, ఆ బంగ్లో, గురుప్రసాద్ బంగ్లో ఏదైతే ఉందో అది బరోడా మహారాణిదని తెలుసుకుంటారు. తెలుసుకొని సర్దార్ రస్తే బరోడా మహారాణికి ఒక ఉత్తరం రాస్తారనమాట. ఒక ఉత్తరం రాసి అడుగుతారు బాబా కోసం కావాలి అని చెప్పి. ఈవిడ బరోడా మహారాణి. సో ఆమె బాబా ఎవరో తెలియకపోయినా, ఎప్పుడు చూడకపోయినా ఒప్పుకుంటుంది ఆ బంగ్లో ఇవ్వడానికి. అయితే బాబా పూణే వస్తూనే వనోరి అనే ప్లేస్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఏం చెప్పరు బాబాకి, ఎందుకంటే అప్పటికప్పుడు ఆ బంగ్లోకి వెళ్ళిపోవాలి, అంతా హడావిడి, ఏం చెప్పరు. వెళ్ళే దారిలో ఈ కథ అంతా చెప్తారు. బాబా మేము ఇలా అనుకున్నాము, తొందరగా అయిపోతుంది అనుకున్నాం, నువ్వు అప్పుడే టెస్ట్ పెట్టావు, అది ఇది అని అంతా చెప్తారు. అదే మనం చూస్తున్న గురుప్రసాద్ బంగ్లో. అప్పుడే ఫస్ట్ టైం బాబా గురుప్రసాద్ బంగ్లోకి వెళ్తారనమాట. అయితే ఆ గురుప్రసాద్ బంగ్లోలో ఫస్ట్ టైం దర్శనం ఇచ్చింది వీళ్ళతోనే మొదలుపెట్టారనమాట. అయితే ఒకసారి బాబా దర్శనం ఇస్తూ గురుప్రసాద్లో ఒక మాట చెప్పారు, ఫర్ మీ మెహత్రాణి అండ్ మహారాణి ఆర్ వన్ అండ్ ద సేమ్ అని. అంటే మహారాణి అంటే క్వీన్, మెహత్రాణి అంటే పనిచేసే ఆమె, నాకు ఇద్దరూ సమానమే అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. బాబా గురుప్రసాద్ గురించి ఏం చెప్పారంటే, అవతార్స్ అబోర్డ్ అని దాన్ని పిలిచారు. అంటే అవతారుని యొక్క నివాసం అని గురుప్రసాద్ని బాబా అన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత బాగా చెప్పాడో కదా. ఇప్పుడు కిట్టు ఒక పాట పాడుతుంది. अवतार मेहर बाबा की जय। सब मिल के गाओ, झूम के गाओ, अवतार मेहर का नाम, अवतार मेहर का नाम। अरे भाई तन मन को होवे आराम, अरे भाई तन मन को होवे आराम, अरे भाई तन मन को होवे आराम। सब मिल के गाओ, झूम के गाओ, अवतार मेहर का नाम,
होवे आराम अरे भाई तन मन को होवे आराम अरे भाई तन मन को होवे आराम सब मिलके गाओ झूम के गाओ अवतार मेहर का नाम अवतार मेहर का नाम अरे भाई तन मन को होवे आराम 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 अवतार मेहर बाबा की जय। ఎంత బాగా పాడారో కదా. ఇప్పుడు ఒక స్పెషల్ టాక్ ఉంటుందండి. రాజేంద్ర మెహర్ అంకుల్ మా కిడ్స్ అందరికీ కొన్ని హెల్త్ టిప్స్ ఇస్తారు. సో కిడ్స్ అందరూ వచ్చి కాస్త ముందుకు కూర్చుంటారా? అంకుల్ టాక్ ఇచ్చేది మన గురించే కాబట్టి. రే కమల్ రా కూర్చో, ముందుకు కూర్చో. కృతి రా. అంకుల్ టాక్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బైట్ ఎటో వచ్చేస్తారా, ఇటు వచ్చేస్తారా, అటు వచ్చేయండి, అటు రారా, అంత పడుకున్నారంటే. జయబాబా ఒక 2 విషయాల గురించి వాళ్ళు డిస్కస్ చేద్దామా. ఒకటేమో టైం గురించి, టైం డిసిప్లిన్ గురించి అస్సలు డిస్కస్ చేయద్దు మనం. మమ్మీ డాడీలు అందరూ చెప్పి పంపించారు నాకు డిసిప్లిన్ గురించి చెప్పమని ఇక్కడికి. అస్సలు మనం డిస్కస్ చేయద్దు దాని గురించి. అది కాకుండా ఒకటేమో టైం, వాట్ ఈజ్ టైం. చిన్నప్పటి నుంచి మనం చూసాం కదా, పొద్దున్నే సూర్యుడు వస్తాడు, సాయంత్రం రాత్రి చంద్రుడు వస్తాడు. చంద్రుడు కూడా కొన్ని రోజులు వస్తాడు, కొన్ని రోజులు రాడు. అంత టైం. మనకి ఆకలిస్తుంది కూడా టైం ప్రకారమే ఆకలిస్తుంది. కోపం వచ్చేది కూడా టైం ప్రకారం కోపం వస్తుంది. టైం గురించి ఎవరైనా చెప్పారో కోపం వస్తుంది మనకి, అంతే కదా. స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, చప్పులు రెడీకా ఇది తినేసేసి అది ఆ ఎగ్జెక్టివ్ నచ్చదు మనకి. ఏదో మనకు నచ్చని చేస్తారు, తినమంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కంగారు పెట్టి తినిపించి పంపించిద్దామని, అంతే కదా. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారని చెప్పి మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమవుతున్న విషయం నాకు అర్థమైపోయింది. సో ఆ టైం గురించి ఏంటంటే ఓ స్ట్రక్చర్ ఉంది దీని మీద. టైం గురించి రీసెంట్గా ఒక 2 నోబెల్ ప్రైజ్ వచ్చాయి. నోబెల్ ప్రైజ్ అంటే తెలుసు కదా, హైయెస్ట్ అవార్డ్ అనే పర్టికులర్ ఏరియా. అది క్యాజువల్గా రాదు, లాట్ ఆఫ్ లైఫ్ టైమ్ అవార్డ్స్ అవి. అలా వచ్చిన ఇద్దరు కూడా వాళ్ళిద్దరు దేని మీద చేశారు. ఇండియన్ ఫిలాసఫీ లంకణం పరమౌషధం అని చెప్తారు చూడు, లంకణం పరమౌషధం అని చెప్పేవారు. మాకు చెప్పేవారు, చారణం పెట్టి చావగొట్టేవారు. సో అంటే ఏంటంటే ఈ టైం మీద 2 చేశారన్నమాట. దాన్ని ఏమన్నా సర్కేడియన్ క్లాక్ రాసుకుంటారా. సర్కేడియన్ క్లాక్ అంటే కనుక ఆ క్లాక్ సంబంధించింది డిఫరెంట్గా అందరూ ఋతువు ఇలా వస్తుంది. ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు వానాకాలం వచ్చింది, ఇంకోటి వచ్చింది. అంత స్ట్రక్చర్గా ఉంది కదా ఒక టైం. ఆ టైంలో కనుక మనం పడిపోతే మనం చేసే పని 80% ఎక్కుపోతుంది. ఇది సీక్రెట్. ఆ టైంతో పాటు గాలి ఒకటి వచ్చింది, ఎగెనిస్ట్గా వెళ్తే కష్టంగా నడవాలి. అది గాలితో పాటు వెళ్ళిపోయానుకో ఎంజాయ్ చేస్తాం, తోసేస్తుందని కదా. మన అందరూ తెలుసు కదా, గాలితో పాటు వెళ్ళిపోతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. సో దేంతో వెళ్తే పనికి వస్తుంది అనే విషయం లెట్ us see టుడే. ఏ టైంకి ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన బాడీకి కూడా ఆకలేసే టైము, నిద్ర పట్టే టైము, ఇంకో టైం అంతా టైం ప్రకారం ఉంది. నిద్ర పొగలు పడుకోమన్నాం అనుకో, ఎంతసేపు పడుకుంటావు సండే నాడు? అమ్మని సతాయించాలని కావాలంటే 10 o'clock వరకు పడుకుంటావు, తర్వాత పడుకోలేవు. నువ్వు పడుకోగలవు అసలు? పొగలు ట్రై చేస్తే ఫుల్ డే పడుకో, నీకు ఛాన్స్ ఇచ్చామా పడుకోండి అంటే పడుకోలేము. ఎందుకంటే పడుకోవడానికి కావాల్సినటువంటి ఎఫర్ట్ ఏదైతుందో బాడీ చేస్తుందో అది చేయదు అప్పుడు. ఇంత సింపుల్. రాత్రి ఈజీగా పడుకుంటాము. ఆ టైంలో కొత్త డైలాగ్ ఏం చెప్పాం మనం? రాత్రి ప్రశాంతంగా ఉంటుంది, నేను బాగా చదివేసుకుంటాను, నెత్తికే అని చెప్పి ఎగ్గొట్టేసి రాత్రి కూర్చుంటున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నువ్వు చదివేది 100 వర్డ్స్ చదువుకుంటే కనుక 20 వర్డ్స్ లోపలికి వెళ్తాయి ఎఫర్ట్. చదువు గురించి మాట్లాడాలి కాబట్టి ఇదే ఫోకస్. కాబట్టి మార్నింగ్ 5 to
8 వరకు, సాయంత్రం 5 to 8 వరకు చాలా ఇంపార్టెంట్ టైం ఈ సర్కేడియన్ క్లాక్లో ఐడెంటిఫై చేశారు. ఈ టైంలో ఎవరైతే వేస్ట్ చేయరో మార్నింగ్ 5 to 8, ఈవినింగ్ 5 to 8, 5 o'clock లేవడం మర్చిపో, ఓకే 6 to 8, 6 కూడా లేచిపో మర్చిపో, 7 o'clock లేండి, 7 to 8. దట్ 1 hour గివ్స్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, 10 times దాన్ వాట్ యు ఆర్ ఎఫర్ట్ చేస్తుంది దానికి. ఈ ఎఫర్ట్ కనుక మీరు ఆ టైంలో చేయకుండా మీరు రాత్రి 10 hours చదివేది పొద్దున్న 1 hour సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ బై 10 times. నేను క్యాజువల్గా చెప్పట్లేదు, మీ ఆల్ డన్ రీసెర్చ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ మై సెల్ఫ్. క్యాజువల్ చెప్పిన స్టేట్మెంట్ ఏదీ లేదు దీంట్లో. ఎంతవరకు నేను ఫాలో అయ్యానో అంత సక్సెస్. సత్యనారాయణ తాతగారు చెప్తున్నారు ఇప్పుడు, డిసిప్లిన్ అంటే ఏంటంటే అందరికీ తెలుసు, ఎవరు చేయట. డెఫినేషన్ ఎక్సలెంట్ చెప్తున్నారు. సో అది కాబట్టి ఈ విషయం మటుకు మనకు తెలియదు. ఏ విషయం తెలియదు మనకి, ఈ 5 to 8 ఈవినింగ్, 5 to 8 మార్నింగు. దీన్ని ఎవరు వేస్ట్ చేస్తారో క్రిమినల్స్, వాళ్ళు క్రిమినల్స్. ఎవరు క్రిమినల్స్? వాళ్ళే క్రిమినల్స్. యువర్ హిట్టింగ్ యువర్ సెల్ఫ్. ఈజీగా అయిపోయి చాలా కష్టపడిపోయి 8 o'clock భోంచేసి కూర్చుని రాత్రి 1 గంట వరకు చదువుకుని, 3 గంటలు చదువుకుని పడుకుని అమ్మకి నాన్నకి డెమాన్స్ట్రేట్ చేసి ఇంతసేపు చదివని చెప్పి ఫైనల్గా ఏమవుతుందంటే యూ విల్ బి అట్ ది సేమ్ ప్లేస్ వేర్ యూ ఆర్. ఎందుకంటే 10 times తక్కువైపోయింది మీ ప్రొడక్టివిటీ. మనం కొన్ని పనులు కొన్ని టైంలో చేస్తాం, రైట్? అందుగురించి మార్నింగ్ 5 to 8, సాయంత్రం 5 to 8 ఈ టైంని ఏదో విధంగా స్క్వీజ్ చేసుకోండి. నేను స్కూల్కి వెళ్ళా, రెడీ కావాలి, ఇంకోటి ఏదేదో కథలు ఉంటాయి మనకి. సాయంత్రం వచ్చాం, ఆట ఆడుకోవద్దా, ఏదో కబుర్లు చెప్తున్నావు, మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడే వస్తారు, ఫోన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ అమ్మ 8 o'clock చదవమంటుంది. ఈ లోపల ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ప్లాన్ సో దట్ యూ కెన్ అచీవ్ బెటర్. ఎందుకంటే ప్రతి వాడికి పొడిగేదాలు ఉంటుంది, ప్రతి వాడికి అన్నింటిలో వచ్చేయాలనిపిస్తుంది, కానీ ఎఫర్ట్ చేసినా రావట్లేదు. మనకు కారణం ఏంటంటే టైం. తినే టైం కూడా అంతే. ఇంకొక ఇది వచ్చేసి తర్వాత వచ్చేస్తాం. తినే టైం గురించి వస్తే కనుక తర్వాత 6 o'clock తర్వాత తింటే కనుక ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నాం క్లినిక్లో అస్తమాన్ 6 తర్వాత తింటే వేస్ట్ అని? మనం షాప్కి వెళ్దాం అనుకున్నాము, నీకు అప్పుడు మూడు వచ్చేసింది, షాపింగ్కి వెళ్దాము, బట్టలు కొనేసుకోవాలి, రేపు నా బర్త్డే మర్చిపోయాను, డాడీ ఇప్పుడు 10 o'clock తర్వాత వచ్చాను. షాప్స్ ఉంటాయా? దట్ షట్. లేదు, నాకు బట్టల షాప్ తెలుసు, 10:30 వరకు ఉంటాడు ఆ షాపు, పరిగెట్టి వెళ్ళాము. వాడు సేల్స్ బాయ్ సరిగ్గా చూపిస్తారా? 10 o'clock ఇంటికి వెళ్ళిపోయి మూడు వచ్చింది వాడికి. ఇది చూడండి సార్, అవన్నీ రెడ్ సార్, ఇవన్నీ బ్లూ సార్ అంటాడు. అంతే తప్ప ఏం చేయడు. అంటే ఆ టైం మనం కనుక చిన్న ఎఫర్ట్ చేయకపోతే కనుక దెబ్బ తగిలిస్తుంది. మార్నింగ్ సంగీతం ప్రాక్టీస్ చేయమని పొద్దున్న చెప్తారు. ఇది ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకంటే స్టేబుల్గా ఉంటాయి వోకల్ కార్డ్స్. మా చిన్నప్పుడైతే ఐ ఆపరేషన్స్ అన్ని మార్నింగ్ చేసేవారు, ఎందుకంటే చేతులు వణికేవి, చేతులు వణుకుండా ఉంటుందని సర్జరీ చేసేటప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, అది వేరే మాట. ఇప్పుడు స్టార్టింగ్లో మార్నింగే ఆపరేషన్స్, ఐ సర్జరీ, ఎందుకంటే చేతులు స్ట్రాంగ్గా ఉంటాయి, దే విల్ స్టేబుల్. అలా మన వాయిస్ కూడా స్టేబుల్గా ఉంటుంది. అలా ఇవన్నీ ఎందుకు స్టేబుల్గా ఉన్నాయి? బ్రెయిన్ స్టేబుల్గా ఉంటుంది. బ్రెయిన్ స్టేబుల్గా ఉంటే బాబా చెప్పిన మాట ఏంటంటే, ఏబుల్ బాడీ కంట్రోల్స్ ది మైండ్. హెల్దీ బాడీ ఉంటే కనుక యూ హ్యావ్ ఆల్రెడీ హెల్దీ మైండ్. హెల్దీ మైండ్ ఉంటే యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి హెల్త్ మీద ఫోకస్ చేయాలి. హెల్త్ మీద టూ మచ్ ఏం ప్రాక్టీస్ చేయగలరు మీరు? అమ్మ పెట్టింది అట్లీస్ట్ ఒకసారి తింటే సరిపోతుంది, హెల్త్ వచ్చేస్తుంది. అమ్మ చేతిలో బంగారం, చెప్తున్నా వినండి. అమ్మ ఇలా ఏది పెడితే అది బంగారం, దాంట్లో ఏది పెట్టినా సరే ఒక్కసారి అమ్మ చేసింది డే టైంలో ఒకసారి తినేసేయండి, ఏం చేసినా సరే. ఇంకోసారి మీ ఆప్షన్స్ వాడేసుకోండి, రైట్? అట్లీస్ట్ ఒకసారి డైలీ, లేకపోతే వీక్లీ వన్స్. రెగ్యులర్గా అమ్మ చేతిలో చేస్తేనే చేతిలోంచి బంగారం వచ్చేస్తుంది మనకి. హెల్త్ ఈజ్ దేర్ ఆటోమేటిక్ బాబా పెట్టాడు, దాన్ని ఏం చేయలేను నేను. అమ్మ మీద ఎంత కోపం ఏం చేయలేము మనం, రైట్? నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత అలాగే మన పొట్టలో డైజెస్ట్ చేయడానికి కూడా టైమింగ్ ఉంది. అన్నీ కూడా డైజెస్ట్ చేయడానికి నిద్ర ఏ విధంగా రాత్రి వస్తుంటున్నాం కదా. రాత్రి అంటే డెఫినేషన్ ఏంటంటే 6 to 11, 1 వరకే రాత్రి. 6 o'clock రాత్రి స్టార్ట్ అయిపోతుంది. ఆ పర్టికులర్ కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ఆ కెమికల్ పీక్ లోపల 10:30కి ఉంటుంది. మనం 10:30 తర్వాత పడుకుందామని ప్రయత్నం చేస్తున్నాం, అప్పటికి ఆ కెమికల్ ప్రొడక్షన్ అయిపోతుంది, జస్ట్ పడుకోవడమే. ఆ పర్టికులర్ కెమికల్ నుంచి ఏదైతే మనకి ఎఫెక్ట్ వస్తుందో, ఎందుకు పడుకుంటున్నాం మనం? పొద్దున్న లేచినప్పుడు ఫ్రెష్గా అవ్వాలని, నీట్గా అయిపోతున్నామని. బాబా చెప్పింది కానీ తీసుకుంటే కానీ బియాండ్ స్టేట్కి వెళ్ళేసి వస్తాము, అంటే భగవంతు దగ్గరికి ఒకసారి వెళ్ళేసి వస్తాము, ఫ్రెష్ అయిపోతాము, మళ్ళీ మన సంస్కారాన్ని ఫైట్ చేయడానికి మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తున్నాం. సో ఇది మనం
దాన్ని ఇచ్చినటువంటి బంగారాన్ని తేంచి పాడు చేసేస్తున్నాం. 10 o'clock నేను పడుకుని పోతాను అంకుల్, మీరు అప్పుడే చెప్పారు, వెరీ గుడ్. 10 o'clock పడుకోవాలంటే 6 o'clock తింటే తప్ప కుదరదు. ఎందుకంటే బాడీ డైజెస్ట్ చేయాలి కదని, 4 hours పడుతుంది డైజెస్ట్ చేయాలంటే. చిన్న చాక్లెట్ తింటే చాక్లెట్ అన్నయ్యకి చెల్లయ్యకి కనిపించకుండా తినేసాం అనుకో మనం దాచేసి, అలాగే చేస్తాం కదా. ఆ చాక్లెట్ నుంచి ఏమవుతుందంటే 4 hours పనిచేస్తుంది మిషన్, టక 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 టక. అంటే 10 o'clock మీరు చాక్లెట్ తిని పడుకుంటే 11, 12, 1, 2 దేర్ ఇస్ నో స్లీప్. ఈవెన్ యూ ఆర్ స్లీపింగ్, యూ ఆర్ నాట్ గెటింగ్ ది బెనిఫిట్ ఆఫ్ స్లీప్. హెల్త్ అలా ఉంటుంది ఉండదు. కాబట్టి 6, 6:30 తినేసేయండి, 10 o'clock పడుకోండి, 9 o'clock పడుకోండి. గెట్ అప్ ఎట్ 1, నైట్ ఈజ్ ఓవర్, 4 o'clock, 3 o'clock. అంటే ఈ షెడ్యూల్ కొంచెం మార్చి చూడండి ఒకసారి. ఒక 15 days, 21 days, 21 days కనుక మీరు కనుక ఇది కొంచెం చిన్న ఎఫెక్ట్ చేయండి, ఒక 1 month. ఇప్పుడు కుదరదు బాబు, ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్ ట్రై చేయండి, నథింగ్ స్టాప్స్ యూ. బట్ ఈ ఎఫర్ట్ కనుక మీరు చేశారు అంటే కనుక ఈజీగా చేస్తారు. అరే వీడు 10 పనులు ఎలా చేస్తారంటే ఆ చేయాల్సిన టైంలో చేస్తే వచ్చేసేసింది. ఇంకొక పని చేయాలి. పొద్దున మనం లెటర్స్ యూ డిసైడ్, యూ వాంట్ టు గెట్ అప్ ఎట్ 6 or 6, 7 or 8, whenever you want to get up, decide that time. స్కూల్కి వెళ్ళాం మనం బ్యాక్ వర్క్ చేసుకుంటాం కదా, చేసుకుని అలారం పెట్టుకుంటాం కదా, అలా అమ్మ పెడుతుంది కదా, అమ్మ వెళ్ళాలి మనకి, ఫైన్. లెటర్స్ సే 6:30 పొద్దున్న లేవాలి మీరు, అలారం పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, ఎగ్జాంపుల్కి 6:30 అలారం పెట్టారు. అలారం పెట్టిన వెంటనే మెలకు వస్తుంది మనకి, దాన్ని నెత్తిమీ కొట్టి మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఇబ్బాలు వేస్తామంటాం. ఆ ఒక్క పని మానేసి 6:30 లేవాలి అన్నప్పుడు లేచిపోండి. ఇంకా డిసిప్లిన్ గురించి మీరు ఏది చేయక్కర్లేదు లైఫ్లో. వెన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు గెట్ అప్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఇన్ టైం. కావాలంటే తర్వాత పడుకోండి. 6:30 లేవాలి అంటే 6:30 లేచిపోవడమే. 6 and 6, 7 and 7. ఎందుకు ఇలాగ అంటే కనుక బాడీకి ఒక చిన్న గేమ్ ఉంది. ఒక్క మాట చెప్పేసి ఆపేస్తా, లేకపోతే నేను ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. బట్ లెట్ మీ సే ఇంకొక బాడీ నేచర్. మీకు కొంతమంది చూస్తే నచ్చదు, కొంతమంది చూస్తే నచ్చుతుంది, అంతే కదా. వాళ్ళంటే దొంగ రాసుకే అని చెప్పి పొట్ల పెట్టేసుకున్నారు మీరు, వీటితో కలవకూడదు. ఇది ఇలా అన్నాడు లాస్ట్ టైం నన్ను. ఎవరు గ్రడ్జెస్, ఏ ఏజ్కి ఆ ఏజ్ గ్రడ్జెస్ ఉన్నాయి, ఆ గ్రడ్జెస్ ప్రకారం పెట్టేసుకుని మాట్లాడుకోలేని. కానీ అందరి ముందు నవ్వుతూ మాట్లాడాము, ఎందుకంటే ఏమైనా ఎటికెసీస్ అనుకున్నాం, రైట్. ఫస్ట్ స్టెప్ మనకు ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే కూడా పక్కన వెళ్ళిపోవాలి తప్ప. నీ బాడీకి ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు? లోపల ఒకటి పైన ఒకటి బిహేవ్ చేయొచ్చు అని చెప్తున్నావు బాడీకి. యు ఆర్ కమ్యూనికేటింగ్. నీకు అది నచ్చదు ఆ విషయం చెప్తున్నావు. యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్, యు ఆర్ డూయింగ్ ఇట్. దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? బాడీ ఈజ్ నాట్ అబౌట్ అండర్స్టాండ్. ఇది చేయొద్దు కదా, ఇది ఎందుకు చేస్తున్నాడు వీడు అంటే చెయ్యొద్దు అన్న పని చేయాలన్నమాట చెప్పి రీప్రోగ్రామ్ చేసుకుంటుంది. వీడు చదువుకోవాలంటే చదువు అక్కర్లేదు, ఎత్తికేమి ఎక్కనివ్వదు. వెరీ డేంజరస్ థింగ్. దీన్ని ఏమన్నారండి మెడికల్ టర్మ్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటున్నారు. రాసి పెట్టుకుని చెక్ చేసుకోండి. మన బాడీ మనకి అగెనిస్ట్ అయిపోయింది అంటున్నారు కదా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంతవరకు అర్థమవుతుంది, అది తెలుసు కదా మీకు. ఎందుకు అయిపోయిందంటే దీని నుంచి అయిపోయింది మనకి. మనము బాబా అందుకని చెప్పిన మాట అస్సలు చాలా ఇంపార్టెంట్. గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ. అక్కడ బోర్డు మీద రాసింది. అంటే హిపోక్రసీ బయట వాళ్ళతో కూడా కాదు, మన బాడీతో మనమే చేస్తున్నాము. దీని మీద హ్యూజ్ రీసెర్చ్ ఉంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పక్క సెల్స్ సపోర్ట్ చేస్తాయి. నువ్వు పక్కవాడు సహాయం చేయడం అలవాటు లేకపోతే కనుక చేయకూడదని మెసేజ్ కనుక వెళ్ళిపోతే బాడీకి, తన హార్ట్ కూడా హెల్ప్ చేయదు. అది యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకొంచెం హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నాం. యూ షుడ్ లెర్న్ టు హెల్ప్ సమ్వన్. అప్పుడు అండ్ బాడీ ఆల్సో విల్ స్టార్ట్ టు లెర్న్. మనం రెగ్యులర్గా చేసి మనం ఆటోమేటిక్ చేస్తాం కదా. ఈ పని చేయాలంటే కనుక చాలా ఇంపార్టెంట్గా చేయాలి. ఏం పని చేయాలి? అది పక్కవాడికి హెల్ప్ చేయడం ఇష్టం అనుకో, అట్లీస్ట్ డిస్టర్బ్ చేయకండి. డబుల్ గేమ్, లోపల ఒకటి బయట ఒకటి, ఇది ఒకటి మానేస్తే కనుక యూ విల్ బి హెల్దీ. హెల్త్ ఈజ్ ఆటోమేటిక్, టేకెన్ కేర్. బాడీ సిస్టమ్ అట్లా తయారు చేసి ఇచ్చారు బాబా మనకి. ఇంకొకటి ఏం చెప్పాము, పొద్దున్నే లేచిన వెంటనే ఏ టైం లేస్తో ఆ టైంకి గెటప్ అవుట్ ఆఫ్ ది బెడ్ ఇమీడియట్లీ, ఇన్స్టెంట్లీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. లేచినప్పుడు ఒక చిన్న హెల్త్కి సంబంధించిన టెక్నిక్ చెప్తాను. ముక్కు మీద చేపెట్టి చూడండి, గాలి ఎటు నుంచి వస్తుంది చూడండి. విచ్ నాస్ట్రిల్ నుంచి గాలి వస్తుంది చూడు శ్రీదేవి, మెర్సీ. కెన్ యూ సే విచ్ నాస్ట్రిల్ నుంచి వస్తుంది? రైట్ నుంచి వస్తుందా, లెఫ్ట్ నుంచి వస్తుందా? నీకు రైట్ నుంచి వస్తుంది. నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు రైట్ నుంచి వస్తుంది. నీకు
చెప్పండి, ఎవరికి వాళ్ళకే ఉంటుంది, అందరికి సేమ్ ఉండదు. కొంతమంది రైట్ వస్తుంది, కొంతమంది లెఫ్ట్ వస్తుంది. ఇది బాడీ మెకానిజం. మన ఏసీ కనుక 28 వచ్చింది అనుకోండి, ఏసీ ఆన్ అయిపోతుంది అంతే. అలాగే రైట్ నాస్ట్రల్ తీసుకుంటే బాడీకి వేడి వస్తుంది, లెఫ్ట్ నాస్ట్రల్ అయితే బాడీ చలి వస్తుంది. అందుగురించి మన టెంపరేచర్ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. 8th క్లాస్ చెప్పారు అది స్టాండర్డ్ టెంపరేచర్ ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంటే ఇది బాడీ మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది, కొంతసేపు ఇటు రైట్. పొద్దున్న లేచిన వెంటనే బాబాకి దండం పెట్టుకుని ఇఫ్ పాసిబుల్ ప్రేయర్ అక్కడ చేసేసుకుని, ప్రేయర్ చేసుకుంటే కానీ అన్నం తినకూడదని రూల్ పెట్టేసుకున్నాను అనుకోండి, దట్స్ అగైన్ అనదర్ పార్ట్ ఆఫ్ డిసిప్లిన్. ఇట్స్ నాట్ దట్. ప్రేయర్ చేసుకోవడం డిసిప్లిన్. ఇలా లేచినప్పుడు ఏ నాస్ట్రల్ నుంచి అయితే కాలు వస్తుందో ఆ కాలు ముందు పెట్టండి, దిగండి నేల నుంచి. యు ఆర్ ఎర్తింగ్ యువర్ సెల్ఫ్. నేచర్ కనెక్ట్ అయిపోతున్నారు మనం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈ సింపుల్ టెక్నిక్తో లైక్ యూనో యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్దీ. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై బాబా. ఎక్సర్సైజ్ చెప్తాను, తర్వాత కొడతారు. ఇప్పుడు ఏం లేదా చెప్పండి. పొడుగైపోవాలి అంటే ఆల్రెడీ పొడుగైన వాళ్ళు ఏం చేయాలంటారా? ప్రేమ్. వీడు ఒక 3 months బ్యాక్ వచ్చాడు, నేను పొడుగైపోవాలని. తర్వాత వచ్చి నేను పొడుగైపోయాను అంకుల్ అన్నాడు. ఏం చేసి నువ్వే చెప్పావు కదా అన్నాడు. ఒక ఎక్సర్సైజ్ చేస్తాడు, చేసేసేయండి. పొడుగైపోవాలనుకుంటే ఈ ఏజ్లో అవుతారు, తర్వాత కారు ఇంకా చెప్పారా. సో ఫస్ట్ ఏమో వాల్ దగ్గర నిల్చోవాలన్నమాట. నేను వాల్ ఇక్కడ వాల్ అనుకోండి. సో మనం ఫస్ట్ ఏమో మన టోస్ మీద ఇలా ఉండాలన్నమాట. ఎంత హై ఉంటే అంత ఉండాలన్నమాట. హైగా ఉండి దాని తర్వాత మన హైయెస్ట్ పాయింట్ దగ్గర నిల్చోవాలి. సో ఫస్ట్ ఏమో మన సో ఫస్ట్ ఏమో వాల్ నర్సి అంకుల్ అనుకుందాం. సో మనం ఇలా నిల్చోవాలన్నమాట ఫస్ట్ ఇటువైపు. దాని తర్వాత ఏమో టోస్ మన హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయినంత వరకు వెళ్ళాలన్నమాట. దాని తర్వాత ఏమో మన హ్యాండ్స్కి హైయెస్ట్ పాయింట్ ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు టాప్కి టచ్ అవ్వాలన్నమాట. వాల్కి ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు. అలాగా ప్రతి సైడ్ ఒక 20 times చేయాలన్నమాట. దాని తర్వాత 20 times అయిపోయిన తర్వాత వేరే సైడ్కి షిఫ్ట్ అవ్వాలి. ఈ సైడ్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేయాలి. మళ్ళీ మన టోస్ని మొత్తం అంటే అంతవరకు వెళ్ళాలి. దాని తర్వాత ఏమో మనకి ఎంత హైట్ అంటే అంత హైట్ రీచ్ అవ్వాలి. సో ఇది ఒక 3 months చేశాను. అంటే హైట్ డిఫరెన్స్ కూడా చాలా పెరిగాను అనమాట. రైట్. ఈ కళ్ళజోడు తీసేయాలంటే ఏం చేయాలి అది కూడా చెప్తా వినండి. కళ్ళజోడు తీసేయాలంటే ఓ పెన్ తీసుకోవాలి. పెన్ ఉందా? పెన్ ఓకే. సెల్ ఫోన్ రైట్. ఓకే. ఇది ఈ పెన్ టిప్ని చూడండి. టిప్ని చూసి ఇలా ముందు తీసుకొచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన మెల్లకన్నులు అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు మూసేసుకోవాలి. మళ్ళీ ఇలా 20 times చేయాలి. ఇదో 20 times. తర్వాత కళ్ళజోడు దీన్ని తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చి దగ్గరికి పెట్టుకుని ఇలా చూడాలి. ఇటు చూస్తుంటే ఈ పెన్ 2 కింద కనిపిస్తుంది. 2 పెన్లు అయిపోతాయి. ఆ టైం లోపల లుక్ అవుట్ సైడ్, కమ్ బ్యాక్, మళ్ళీ డూ ఇట్. పక్కన చూడాలి. మనకేంటంటే రెటీనా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం అస్తమానం కంప్యూటర్ చూసి ఇదే డిస్టెన్స్లో ఉంటాం. క్లాస్లో కూడా టీచర్ చెప్తుంటే అదే డిస్టెన్స్ అడ్జస్ట్ అయిపోతుంది. కొంతసేపు అంతా కిటికీ నుంచి బయటకు చూడాలి. మనం తల తిప్పేస్తే టీచర్ తిరుగుతుంది, బట్ నేను తల తిప్పుకొని కూడా చూడొచ్చు. అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఈ రెటీనాకి ఎక్సర్సైజ్ అయిపోతుంది. దట్ విల్ హెల్ప్. ఈ కళ్ళజోడు పోతుంది. థ్యాంక్ యూ మెహర్. జై బాబా. సో మీకు అర్థమైందా ఏం చెప్పాడో, లేకపోతే ఏదో స్టోరీ విన్నట్టు విన్నారా? అర్థమైందా? సో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా నేను కొన్ని కీ పాయింట్స్ చెప్పండి. నేను చెప్పాలా ఒక కీ పాయింట్. సైట్ రాకుండా అంటే ఇలా పెన్ ఇలా దగ్గర తీసుకురావాలి. తీసుకొచ్చి ఇలా చూసి కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ పాయింట్ అదే కదా, నాకు ఈజీ ఉంది. ఎస్. ఏం చెప్పాడు రాజేంద్ర మేర్ అంకుల్? ఏం చెప్పాడు? ఎవరు వెళ్తారు? ఏదైనా ఒక్క పాయింట్. నెక్స్ట్ వీక్ మీకు ప్రైజెస్ ఉంటుంది. మెహర్ మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి మెహర్. వీళ్ళకి ఏ ఒక్క టిప్పు గుర్తులేదు. ఈసారి లంచ్ తర్వాత ఒక 1-2 hours చెప్పాలి వీళ్ళకి. ఒక్క టిప్పు కూడా చెప్పట్లేదు. రైట్.
ఫస్ట్ టిప్ రాజేంద్ర మేరంకులు ఏం చెప్పారంటే, అంటే రాత్రి చదివింది అంటే సరిగ్గా ఎక్కదు మనకి. మళ్ళీ కానీ ఉదయం లెగిచి 5 to 8 చదివామనుకో, మనకి రాత్రి చదివిన కన్నా 10 times ఇంకా ఎక్కువ వెళ్తుంది. సో అంటే మనం ఇప్పుడు రాత్రి 10 గంటలు చదివితే అది ఉదయం 1 గంట చదివితే అయిపోతుందని అన్నారు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? యూటిలైజ్ ది టైం ప్రాపర్లీ. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. అండ్ మదర్ ఇచ్చిన ఫుడ్ వితౌట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్ తీసుకోవాలి అట్లీస్ట్ 1 time. సరే, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే, రైస్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోదాము. చెప్పనందుకు ఓకే. మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ మంత్ మనం ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. అయితే కాంపిటీషన్ అని ఎందుకన్నానంటే, బికాజ్ అందరూ వస్తారు, దాంట్లో విన్నర్స్ అండ్ లూజర్స్ డెఫినెట్గా ఉంటారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఒక కాంపిటీషన్ అని పేరు పెట్టడం జరిగింది. సో కాంపిటీషన్ అన్నప్పుడు న్యాచురల్గా విన్నర్స్ ఉంటారు. సో ఈరోజు ఆ విన్నర్స్కి మేము ప్రైజెస్ ఇస్తున్నాము. సో మెహర్, నువ్వే సో ఈ ప్రైజెస్ చదువుతాము. విన్నర్స్ని మేము 3 ఏజ్ గ్రూప్స్గా డివైడ్ చేసాము. 0 to 3 అండ్ దెన్ 3 to 11, 11 to రిమైనింగ్ 17 వరకు పార్టిసిపేట్ చేశారు. 17కి కట్ ఆఫ్ పెట్టాము మేము, ఎందుకంటే 18 ఇంకా అడల్ట్స్ అయిపోతారని చెప్పేసి. సో అట్లా ఇచ్చాము. సో ఫస్ట్ వేద వైష్ణవి. నెక్స్ట్ రిత్విక. స్మరణ్ వచ్చాడు. నెక్స్ట్ సూర్యనారాయణ గారు ఇస్తారు. అంకుల్ మీరు. ఈశాన్ నెక్స్ట్. అరే ఇటురా. కీర్తన, మెహర్ కీర్తన. నెక్స్ట్ మెహర్ హర్షిని. నెక్స్ట్ నికేత, మెహర్ నికేత. నెక్స్ట్ మెహర్ పర్ణిక రాలేదు. సో కళ్యాణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పర్ణిక. థ్యాంక్ యూ అంకుల్, జై బాబు. నెక్స్ట్ ఎన్వివి సత్యనారాయణ గారు రావాలి. ఇది మెహరాన్వికి. నెక్స్ట్ 0 to 4 దీంట్లో 4 to 7లో మెహర్ ఆన్వి. నువ్వే. నెక్స్ట్ మెహర్ శ్రీ. నెక్స్ట్ నీరవ్.
నీరవ్. నెక్స్ట్ తనిష్క్, మెహర్ తనిష్క్. సో వీళ్ళండి విన్నర్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు. అయిపోయిందండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక 5 minutes మెహర్ ప్రేమ్ నామం చెప్తాడు. ఆ తర్వాత ప్రేయర్స్కి ముందు నిన్న బాబా మై విష్ ఇచ్చిన రోజు. సో కిట్టు మెహర్ కీర్తన మై విష్ చదువుతుంది. మై విష్ చదివిన తర్వాత ప్రేయర్స్ బై మెహర్ కమల్, ఆ తర్వాత ఆర్తి బై మెహరాన్వి. జై బాబా. ఇప్పుడు ఒక 2 minutes నామం బై మెహర్ ప్రేమ్. मेहर अवतार मेहर बाबा की जय. मेहर बाबा, 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 मेहर बाबा. अवतार मेहर बाबा की जय. ఇప్పుడు కిట్టు మై విష్ చదువుతుంది. తర్వాత ప్రేయర్స్ అండ్ హారతి. ప్రేయర్స్ కమల్ చేస్తాడు, ఆరతి మెహరాన్వి చేస్తుంది. अवतार मेहर बाबा, अवतार मेहर बाबा की जय. 1958లో
ఒక సహవాస్లో బాబా ఫస్ట్ టైం మై విష్ని డిక్టేట్ చేయించారు. మై విష్ ఫర్ మై లవర్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. Do not shirk your responsibilities. Attend faithfully to your worldly duties, but keep always in the back of your mind that all this is Baba's. When you feel happy, think Baba wants me to be happy. When you suffer, think Baba wants me to suffer. Be resigned to every situation and think honestly and sincerely that Baba has placed me in this situation. With the understanding that Baba is in everyone, try to help and serve others. I say with my divine authority to each and all that whosoever takes my name at the time of breathing his last comes to me. So do not forget to remember me in your last moments. Unless you start remembering me from now on, it will be difficult to remember me when your end approaches. So you should start practicing from now on. Even if you take my name once every day, you will not forget to remember me in your dying moments. Avatar Meher Baba ki jai. ఇప్పుడు శివనాగేశ్వరి ఆంటీ గారు ఒక 2 minutes మాట్లాడతారు. बाबा की जय. अवतार मेहर बाबा की जय. చెప్పండి, అవతార్ మెహర్ బాబా की जय. ఇది నేను పిల్లల కోసమని చెప్పడానికి వచ్చాను, అందుకని పిల్లలు శ్రద్ధగా వినండి. ఇది 1985 ఆ ప్రాంతంలో జరిగింది. మేమందరం వాలంటీర్స్గా వెళ్ళి రిటర్న్లో ఉన్నాము. 3 ఫిబ్రవరి లోకల్ ట్రైను, అంటే అహ్మద్ నగర్ నుంచి డూండ్ వచ్చి లోకల్ ట్రైన్లో కూర్చున్నాం. మేము వాలంటీర్స్ అందరం బాబా గురించి మాట్లాడుకుంటున్నాం, పనులు అవి ఇవి వాటి గురించి. ఒక ఆయన మా ముందు పెద్ద ఆయనకు వచ్చినాడు. పెద్ద అంటే 45-50 years, అంతకంటే ఎక్కువ ఉండవు. ఆయన, అమ్మ మీరందరూ వాలంటీర్స్కి వెళ్ళి వస్తున్నారా అని అడిగారు. అవునండి అన్న. ఎంత అదృష్టవంతులండి అన్నారు. ఏముందండి అదృష్టం అందులో, మేరచెందుకు పేరు ఇవ్వటం, బుక్ చేసుకోవటం, వెళ్ళటం, వాళ్ళు చెప్పిన పని చేయటం. all to love you more and more and more, till yet more, till we become too worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. ఒక నిమిషం మౌనం. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे. प्रियतमा मन सुहारति दे. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे. प्रियतमा मन सुहारति दे. प्रेम ज्योति रूढ़ी में काम क्रोध
ప్రతికాగా ఇక మేర్పరమై ప్రకాశించగా ఇక మేర్పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతితే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय